మార్నింగ్ వ్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరంగా కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయి. మూడు ప్రధాన పార్టీల అధినేతలు ప్రజలను అడ్రస్ చేశారు. ఆ మూడు పార్టీల అధినేతలు ముందుగా అధికార పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం వెళ్లి సుజల ద్వారా అలాగే ఉద్దానం కిడ్నీ సెంటర్ని ప్రారంభించినప్పుడు అక్కడ ప్రజలను అడ్రస్ చేశారు. అలాగే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 4 నెలల గ్యాప్ తర్వాత తొలిసారిగా ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు, రాష్ట్ర పరిణామాలు, రాజకీయాలు, ప్రజల బాగోగులు, అభివృద్ధి, జరుగుతున్న నష్టం, అన్ని విషయాలు ఆయన ప్రజలను అడ్రస్ చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి కార్యాలయంలో ఆయన కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజలను ఉద్దేశించి ఆయన అడ్రస్ చేశారు. ముగ్గురు పార్టీల ప్రధాన నాయకులు, ప్రధాన పార్టీలకు సంబంధించిన అధినేతలు ఎలా అడ్రస్ చేశారు అన్నప్పుడు సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలి అంటే ఒక ఏడుపు, ఒక పిలుపు, ఒక మలుపు. ఎవరిది ఏడుపు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడూ కూడా పరనింద ఆత్మస్తుతిగా ఉంటుంది. అదనంగా ఏడుపు వచ్చి చేరింది. మరి మలుపు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారిది మలుపు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే 4 నెలల తర్వాత వచ్చారు, చాలా విషయాల్ని అడ్రస్ చేశారు, ప్రజల్ని ఆలోచింపు చేసే విధంగా మాట్లాడారు. జరుగుతున్న నష్టం, ఏ ఏ రంగాల్లో మన పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడా నిజంగా కీలక మలుపు. ఇక పిలుపు ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు కిందే చూడాలి. అది దశాబ్ద కాలం పొత్తుంటుంది, విధ్వంసకర పాలన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 10 ఏళ్ల పొత్తు టీడీపీ జనసేన కొనసాగి తీరుతుంది అంటూ ఒక పిలుపిచ్చారు. సింపుల్గా ఒక ఏడుపు, ఒక మలుపు, ఒక పిలుపు. ఎప్పుడు మనం అనుకున్నట్టు పరనింద ఆత్మస్తుతి, అదనంగా ఏడుపు వచ్చిందన్నాం కదా. మరి ఏమిటి ఆ స్టైల్ ఆఫ్ ఏడుపు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని అడ్రస్ చేసినప్పుడు ఎప్పుడు ఒకలాగా అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటారు. నిన్న ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి పరిశీలిద్దాం. ప్లీజ్ ప్లే. శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా వీళ్ళంతా కూడా తయారై ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, ఓ దత్తపుత్రుడు, ఓ రాధాకృష్ణ, ఓ TV5 వీరంతా కూడా ఒక దొంగల ముఠాగా వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వీళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళంతా ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని, మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని, మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళు నిర్ణయిస్తామని చెప్పి మనకు చెప్తారు. దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. ఆ ఈటీవీ, ఆ TV5, ఆ ABN, ఆ చంద్రబాబు, ఆ దత్తపుత్రుడు, ఇవే కథలు, రోజు ఈ డ్రామాలు. ఆశ్చర్యం ఏమిటంటే రైట్, మనం చూసాం కదా ముఖ్యమంత్రి గారు పరనింద ఆత్మస్తుతి ఇన్నాళ్ళు ఉండేది. ఇప్పుడు దానికి అదనంగా ఏడుపు కొట్టు మాటలు స్టార్ట్ అయ్యాయి. సరే, మొదటి నుంచి కూడా ఆయన ఆంధ్రజ్యోతి, ABN మీద నిజాలు చూపిస్తే ఆయన ఎప్పుడూ అదే అక్కసి వెళ్ళగక్కారు. ఇప్పుడు ఏకంగా లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చేశారు. మరి చిచ్చు పెట్టి ఆయన గెలవాలి అనుకుంటున్నారా, లేదా మనుషుల మధ్య కుల, రాజకీయ, మత విద్వేషాలు ఎలాగో పెంచుతూ ఒకలాంటి స్ట్రాటజీతో వెళ్తూ ఇప్పుడు కొత్తగా అదనంగా లోకల్, నాన్ లోకల్ అంటూ కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? మరి లోకల్, నాన్ లోకల్ అంటే మొత్తం ప్రపంచమే గ్లోబలైజ్ అయిపోయింది. ఎవరు ఎక్కడికైనా వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. మరి అలా అనుకుంటే మరి ముఖ్యమంత్రి గారి పిల్లలు కూడా లండన్లో చదువుతున్నారు. మరి వారికి సంబంధించినటువంటి రాజ్యసభ దాంట్లో కూడా పరిమళ నత్వాని వీళ్ళందరూ కూడా నాన్ లోకలే. మరి ఇలాంటి
అంశాలన్నీ ఉన్నప్పుడు రాజకీయంగా లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా ఒక సపరేట్ చేస్తూ చిచ్చుపెట్టి మాట్లాడడం ఏమిటి అనేది కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నాం, ఏమన్నాం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వీరు మాట్లాడిన విషయాలను ఒకసారి కంపేర్ చేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి గారి మాటల దగ్గరికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 4 నెలల తర్వాత ఆయన సూటిగా సుత్తిగా లేకుండా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడారు. ఏమన్నారు, సో మిచోంగ్ తుఫాను వల్ల తుఫాను బీభత్సం సృష్టించింది, 15 జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి, 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, 26 లక్షల ఎకరాల్లో కరువు వల్ల కూడా నష్టం సంభవించింది. అసలు ఏమన్నా అంచనా వేశారా, ఎంత నష్టం జరిగింది, కేంద్రాన్ని ఏమన్నా రమ్మన్నారా, సాయం అడిగారా, అంచనాలు వేసి వాళ్ళకి ఏమన్నా భరోసా ఇచ్చారా? ఒకటి. అలాగే రాష్ట్రం నిరుద్యోగంలో నెంబర్ 1 ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యలు నెంబర్ 2 ఉన్నారు, అప్పుల్లో నెంబర్ 1 ఉన్నాం. అలాగే ఇరిగేషన్ విషయంలో ప్రాజెక్టుల వైఫల్యాలు, అలాగే గేట్లకు సంబంధించిన జరుగుతున్న అంశాలు, వివిధ అంశాలు, ఏ వర్గం ఎలా ఉన్నారు, ఎంత నష్టపోతున్నారు అనేది లెక్కలతో సహా గణాంకాలతో సహా చెప్తూ వివరిస్తూ వైఫల్యాన్ని చెప్పినప్పుడు ఆ విషయాల్ని అడ్రస్ చేయాలి. లేదు ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, పాలన ఇలా జరిగింది, వాళ్ళు తప్పుడు గణాంకాలు చెప్తున్నారు, అసలు గణాంకాలు ఇవి, అసలు లెక్కలు ఇవి అని మాట్లాడాలి. కానీ ఈ విషయాలన్నీ కూడా అడ్రస్ చేయకుండా అదిగో నా మీద ఏడుస్తున్నారు, వీళ్ళు లోకల్ వీళ్ళు నాన్ లోకల్ అంటూ ఒక విభజన ఇప్పటికే కుల మత విద్వేషాలు చేస్తూ చెప్తూనే ఇప్పుడు ఏకంగా మీడియా మీద కూడా, అంటే ఆంధ్రజ్యోతి నిజం చూపించడం అనేది తప్ప, నిజాన్ని భరించలేకపోతున్నారా, లేదా ఆంధ్రజ్యోతి అనేక విషయాల్ని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఈరోజు కూడా మనం చూపించాం, ఆరోగ్యశ్రీ విషయంలో అసలు చికిత్స మాని ప్యాకేజీకి పోతులో 20 లక్షల పరిమితి అంటూ డ్రామా అంటూ చాలా విషయాలు రాస్తున్నారు. అంగన్వాడీలపై ఉక్కుపాదం, ఇది నిజం కాదా? గత 2-3 రోజుల నుంచి అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తుంది, అబద్ధమా? అంటే మరి ఇవన్నీ నిజాలు చూపిస్తే ఆంధ్రజ్యోతి నాన్ లోకల్ అయిపోతుందా? మరి వారికి సపోర్ట్ చేసే మీడియా అంతా కూడా లోకల్గానే ఉందా? ఒకటి. సరే, లోకలా నాన్ లోకలా మీడియా ఇవన్నీ పక్కన పెడితే ప్రతిపక్షాలు సూటిగా స్పష్టంగా కొన్ని విషయాలు అడుగుతున్నారు. ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, వాళ్ళని ఎన్నుకున్నది అందుకే. మరి ఈ విషయాలు పంట నష్టం మిచోంగ్ తుఫాను వల్ల లేకపోతే కరువు వల్ల ఇంత నష్టం జరిగింది. 2 రోజుల క్రితం కూడా నారా లోకేష్ ట్వీట్ చేశారు, యువత నష్టపోతున్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగంలో నెంబర్ 1 ఉన్నామని. నిన్న గణాంకాలతో సహా అప్పుల విషయం చెప్పారు. లేదా రకరకాల అంశాలు, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, ఇరిగేషన్ల ప్రాజెక్టుల పరంగా ఎలా నష్టపోతున్నామని అనేక విషయాల్ని ప్రతిపక్షాలు అడ్రస్ చేస్తున్నప్పుడు అవి చెప్పకుండా లోకల్ నాన్ లోకల్ అనే విషయం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆయన కూడా కొన్ని విషయాలు చక్కగా, నేను ఏదైతే అది అన్నానో, పిలిపించారు. దశాబ్ద కాలం పాటు ఖచ్చితంగా ఈ పొత్తు కొనసాగుతుంది, దాని ఆవశ్యకత ఎంతో ఉంది, ఎందుకంటే విభజిత రాష్ట్రం ఎంతో ఇప్పుడు పాలన వల్ల నష్టపోయింది, ఉమ్మడి ప్రభుత్వం దశాబ్ద కాలం ఉండాలి, ఏ దిక్కు లేకుండా పోయింది, కుక్కల చింపని విస్తరణ అయిపోయింది, పునర్జీవం తీసుకురావాలంటే ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు మా పొత్తు ఉండాలి, వ్యక్తిగతంగా 10 నుంచి 15,000 ఓట్లు తెచ్చుకునే వారికి ఎక్కువ శాతం ప్రాధాన్యం ఉంటుంది. ఇలా అనేక విషయాలు వారు మాట్లాడారు. కానీ ఈ విషయాలు ఏమీ చెప్పకుండా సూక్ష్మ స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల్ని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల్ని అడ్రస్ చేయకుండా కేవలం ఏడుస్తున్నారు, మీడియా ఏడుస్తోంది, ప్రతిపక్షాలు ఏడుస్తోంది, టీడీపీ చంద్రబాబు నాయుడు లోకల్ కాదు నాన్ లోకల్, వీళ్ళు మీడియా నాన్ లోకల్ అని మాట్లాడడం అనేది మరి సీఎం గారికే తెలియాలి. మరి మొత్తంగా అయితే 1:2 రేషియోలో భవిష్యత్తు స్పష్టంగా అయితే తేడతెల్లమవుతోంది. మరి ఏంటి అనేది ఒకటి. మరి ఒక్కసారి ఫిక్స్ అయితే జనం కూడా చాలా బ్లైండ్గా వెళ్ళిపోతారు. మరి ఎవరు ఏడుస్తున్నారు, మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఏడుపు మాటల్ని నమ్ముతారా, లేకపోతే గణాంకాలతో జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నటువంటి ప్రతిపక్షాల మాటలు వింటారా? మరి ఈ యుద్ధంలో ఎవరు విజేతలు అవుతారు అన్నది తెలియాలి. మరి ముఖ్యమంత్రి గారు ఇటువంటి లోకల్ నాన్ లోకల్ అంశం తెర మీదకి తేవడం వెనక్కి కూడా ఏదైనా స్ట్రాటజీ ఉందా? అన్ని మాట్లాడదాం, అన్ని చర్చిద్దాం, చిన్న విరామం తీసుకుందాం. ఈ అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. బ్రేక్ తర్వాత